హాయ్ అండి. ఇవాళ నేత్ర యాన్యువల్ డేకి వెళ్ళాము. అక్కడ దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అక్కడ ఉన్న వీడియో తీయడం కుదరలేదు కాబట్టి ఈ ఇయర్లో ఏమేమి యాక్టివిటీస్ చేసిందో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను. తన మదర్ డేకి నాకు ఇచ్చిన గిఫ్ట్, స్కూల్ తరఫున అండ్ స్పోర్ట్స్ డేకి వెళ్ళి ఆడింది అన్నీ దీంట్లో అప్లోడ్ చేశాను అనమాట. యాక్చువల్గా ముందు ఉన్న డేస్లో యాక్చువల్గా అప్లోడ్ చేయడం కుదరలేదు వీడియోస్, ఎందుకంటే హైబ్రిడ్ ఆఫీస్కి వెళ్ళడం అయిపోతుంది. 2 days ఆఫీస్ అండ్ 3 days ఇంట్లో, దాంతో వర్క్ సరిపోతుంది కాబట్టి ఏ వీడియో అప్లోడ్ చేయడమే కుదరలేదు. కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్, ఎందుకంటే తను ప్రీకేజీకి వెళ్ళి సంథింగ్ షీ లర్న్డ్, ఏబిసిడీస్ కానీ, తన ఇంట్లో తెలుగు మాట్లాడుతుంది, అక్కడికి వెళ్ళి తమిళ్ నేర్చుకుంది, కొన్ని వర్డ్స్ తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు ప్యూర్గా మాట్లాడుతుంది, కానీ కొన్ని వర్డ్స్ తమిళ్ తెలుగు, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా కొంచెం వర్డ్స్ మాట్లాడుతుంది. బాగా డెవలప్మెంట్ ఉంది యాక్చువల్ ఆ స్కూల్లో. నేనైతే ఈ స్కూల్ని బాగా రిఫర్ చేస్తాను. ఎవరైతే ఈ సర్కిల్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. అండ్ మాకు ఇక్కడ ఫన్ యాక్టివిటీ ఒకటి పెట్టారన్నమాట. పిల్లలందరూ కింద ఆడుకుంటూ ఉన్నారు. ఫస్ట్ పేరెంట్స్కి ఇక్కడ కంప్లీట్ చేసేసి దాంతో పిల్లల్ని పిలిచి అవార్డ్స్ ఇచ్చారన్నమాట. మా నేమ్ వచ్చింది. మా నేమ్ వచ్చినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎంత కోఆపరేషన్ ఉంటుంది, ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది పిల్లల్ని పెంచే విధానంలో అని చెప్పి మా ఇంట్లో నేనే ఫుడ్ తినిపిస్తాను నేత్రకు అని చెప్పారన్నమాట. సరే ఇక్కడ కూడా మీ వైఫ్కి మీరే పెట్టండి అన్నట్టు వాళ్ళు ఇచ్చారు. కష్టపడి బన్ను తినడం అయిపోయింది. వేరే ఫుడ్ అయితే మేబీ ఫాస్ట్గా తినచ్చేమో నాకు తెలీదు, కానీ బన్ను అయితే చాలా కష్టం అండి. అది నోట్లో అంతా స్ట్రక్ అయిపోయి అసలు తినడమే వల్ల కాలేదు. కానీ ఎట్లా అయినా సరే అది కంప్లీట్ చేసాము, మేమే విన్ అయ్యాము. కానీ పిల్లలకి ఒక ఫస్ట్ స్టేజ్ ఒకటి కంప్లీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ వేరే స్కూల్లో వేస్తాము, ఎల్కేజీ వేస్తాము. ఆ ఎల్కేజీ స్కూల్స్ వెతికేటప్పుడు ఉంటుందండి. మనం చదువుకునేటప్పుడు మన కాలేజెస్, స్కూల్స్ కూడా మనం ఎంతలా వెతికి ఉండము. కానీ వీళ్ళ కోసం అయితే ఎన్ని స్కూళ్ళు ఎక్కి దిగి దాని తర్వాత ఒక స్కూల్ని సెలెక్ట్ చేసి అక్కడ మళ్ళీ ప్రాపర్గా ఉంటుందా లేదా చూసి, అక్కడ వీళ్ళు ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు అవుతారా లేదా అని చూసి ఎంతో మనం ఆలోచిస్తాము. దాంతో ఒక స్కూల్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాము. అది కూడా ఈ మ్యామ్, ఇప్పుడున్న ప్రజెంట్ మ్యామ్ రిఫర్ చేయడంతో మేము ఆ స్కూల్ రిఫర్ చేసామన్నమాట. లైక్ ఇప్పటివరకు అయితే అంత పాజిటివ్గానే వెళ్తుంది. మా పాప గ్రోత్ కూడా యాక్చువల్గా అక్కడికి వెళ్ళే ముందు సరిగ్గా నేత్రకి మాటలు వస్తాయి కానీ అంత క్లియర్గా దానికి రావు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ దాన్ని 2.5 yearsలో జాయిన్ చేసాము. ఇప్పుడు తనకి 3.5 years. 1 yearలో మంచి డెవలప్మెంటే ఉంది. మంచి లెటర్స్ కానీ నెంబర్స్ కానీ అన్నీ బాగా నేర్చుకుంది. She can identify the animals and numbers and ABCDs చెప్పడం కూడా వస్తుంది. అంతా బాగుంది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అయితే నేను చెప్పగలను. మీరు కూడా ప్రీకేజీలో జాయిన్ చేయడం అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ప్రీకేజీ అంతా ఏముండదు. మనం ఇంట్లోనే మా అమ్మ వాళ్ళ అవి నేర్పించడమే ఉంటుంది. అది చాలా మంచిదే. కానీ ఇప్పుడున్న మన జాబ్స్ అండ్ మన షెడ్యూల్స్లో పిల్లల్ని కొంచెం ప్రీకేజెస్లో జాయిన్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ అలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పిల్లలకి అవేర్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వేరే స్కూల్ ఎల్కేజీలో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి స్కూల్ అనేది కొత్తగా అనిపించదు. ఆ స్కూల్ అనేది ఓకే, మనం మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటాం, మళ్ళీ బ్యాగ్ వేసుకుంటాం, బాక్స్ తీసుకెళ్తాం, మళ్ళీ అక్కడ మ్యామ్ వాళ్ళు ఉంటారు, కొత్త మనుషులు ఉంటారు. కానీ స్కూల్ అనేది కామన్గా ఉంటుంది. వాళ్ళకి భయం వేయదు, హ్యాపీగా వెళ్తారు. మా నేత్ర అయితే ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ వెళ్ళాము, అడ్మిషన్ తీసుకోవడానికి దానికి వెళ్ళాను కాబట్టి అక్కడ ఒక ఫిష్ అక్వేరియం ఉంది. ఆ ఫిష్ స్కూల్ దాని పేరు తెలియదు, స్కూల్ పేరు, బట్ దట్ ఫిష్ స్కూల్ అని చెప్తూ ఉంటుంది. షీఈస్ లైక్ వెరీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్